పాపం పవన్ కళ్యాణ్ గారు మొన్న మేము 21వ తారీఖున కాపులందరం వెంకటాయపాలెంలో సమావేశం అయితే ఆయన బహుశా 19వ తారీఖున పిలిచి చెప్పినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ కాపులు అయితే మీటింగ్ పెట్టుకుంటున్నారు నువ్వు వెళ్ళు అని. 20వ తారీఖు వచ్చి కాకినాడలో మీటింగ్ పెట్టాడు. మొత్తం ఆయనకి సంబంధించిన కాపులందరూ రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నా నాకు అర్థం కాల. ఆ నానాచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మళ్ళీ అంటారు నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాల్సిందే. ఎవడు కదన్నాడు? నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే. ఎవరు కాదన్నారు? ఎవరన్నా కాదన్నారా? అంటే శిక్షించడం అంటే ఏంటి అని అడుగుతా ఉన్నా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ మాటలు మాట్లాడే జనసేన శాసనసభ్యులు, జనసేన నాయకులు, నేను అడుగుతా ఉన్నా, నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే అంటే నేరస్తులను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని చంపేసి వాళ్ళని బూడి చేసేసి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా తీసేయటమా నేరస్తులను శిక్షించడం అంటే? నేరస్తులను శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి తప్ప పోలీసులు కాదు. ఇది గమనించుకోకుండా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాలి, కాపులైనా శిక్షించాలి, కమ్మవారైనా శిక్షించాలి. ఎవడు కదన్నాడు? శిక్షించండి స్వామి, ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో శిక్షించాలి తప్ప నాగరాజు లాగానో లేకపోతే కమిషనర్ లాగానో తీసుకొచ్చి పట్టుకొచ్చి చంపేసి బూడిద చేసి, బూడిదకోలేదంట